you are the youngest IPS officer. Join in a second day రోజు మీద ఫైరింగ్ జరిగింది. They were very violent. IPS as a service you can give justice very soon. You are most focused on narcotics. If anybody offers you drugs, you say no. Even though no is the hardest thing to say. చాలా మంది UPSC aspirants ఉన్నారు. UPSC అనేది అదొక పెద్ద సముద్రం. డెడికేషన్ తో పాటు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే మాత్రం తప్పకుండా you will achieve. My mantra was only one thing. Even if I'm achieving results or not achieving results, my father used to tell me, కష్టపడ్డది ఎప్పుడు వృధా కాదు. To all the youth, now is your age to explore. Now is your age to work hard. Now is your age to succeed in life. సార్ వెల్కమ్ టు రియల్ స్పీక్ సార్. సార్ ముందుగా బీటెక్ జాబ్ చేశారు, దాని తర్వాత కోఫౌండర్ ఒక కంపెనీ స్టార్ట్ చేశారు, దెన్ కేమ్ టు IPS. అసలు ఈ జర్నీ ఎక్కడ స్టార్ట్ అయింది సార్? So I graduated from IIT Bombay, mechanical engineering. ఓకే. దాని తర్వాత I worked for a company in Trivandrum as a innovation analyst. ఒక 1 year పని చేసిన తర్వాత then I thought maybe I can do better. I should explore something else అని చెప్పేసి then I've also ventured into putting a startup. A couple of friends అందరం కలిసి ఒక స్టార్ట్అప్ పెట్టడం జరిగింది. ఓకే. స్టార్ట్అప్తో పాటు I thought then I've seen a lot of officers చాలా మందిని ఫాలో అప్ అయ్యి then I thought IPS as a service you will be able to serve a lot of people better. సొసైటీలో ఒక ఇమేజ్ అనేది వస్తుంది, ప్లస్ చాలా వరకు ఇంపాక్ట్ అనేది తీసుకురావచ్చు అని చెప్పేసి then I simultaneously started preparing for UPSC also. ఓకే. So UPSC వచ్చిన తర్వాత and I got into IPS. ఓకే సార్, ఏం ఇన్స్పిరేషన్ వచ్చింది సార్? నార్మల్గా స్టార్ట్అప్ అయిన తర్వాత ఒక బిజినెస్తో పడిన తర్వాత మళ్ళీ ఫోకస్ అంటూ రాదు, ఎందుకంటే నెక్స్ట్ డే ఎలా ఉంటుంది, నెక్స్ట్ 1 year ఎలా ఉండబోతుంది, నెక్స్ట్ 5 year ఎలా ఉండబోతుంది అని ఒక ఆల్మోస్ట్ వీల్ ప్లాన్ ఎవ్రీథింగ్. సడన్గా షిఫ్ట్ అంటే ఎవరు ఇన్స్పిరేషన్ తీసుకున్నారు సార్? అంటే I've always seen my father is a doctor, government doctor, DMHO సంగారెడ్డి ఇంకా రంగారెడ్డి చేసినారు. సో మా డాడీ ఆఫీస్కి అప్పుడప్పుడు నేను లీవ్ ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు కూడా అప్పుడప్పుడు హీ వుడ్ మేక్ మీ మీట్ అక్కడ ఉన్న సీనియర్ ఆఫీసర్స్ని, ఎస్పీస్ని, కలెక్టర్స్ని కల్పిస్తుండేది. ఓకే. సో వాళ్ళని చూసి కూడా చాలా వరకు నేను ఇన్స్పైర్ అయ్యి ఐ థాట్ ఐ విల్ టేక్ దిస్ అప్ యాజ్ అ ప్రొఫెషన్. మీ బ్యాచ్లో యు ఆర్ యంగెస్ట్ IPS ఆఫీసర్. అంటే ఐ ఆల్వేస్ హ్యావ్ దిస్ లైకింగ్ ఫర్ ది యూనిఫామ్. ఓకే. కంపల్సరీగా IPS ఆ యూనిఫామ్ వేసుకొని ఆ ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి అని చెప్పేసి నాకు ఉండేది. ప్లస్ ఐ థింక్ IPS as a service you can give justice very soon compared to other departments. That is my personal feeling. ఎవరైనా ఏదైనా ప్రాబ్లంతో వస్తే మాత్రం ఎమ్మటే రియాక్ట్ అయ్యి దానికి మనం సొల్యూషన్ ఇచ్చే విధంగా మనము ఉంటుంది కాబట్టి ఐ థాట్ IPS ఇస్ ద బెటర్ ఆప్షన్ ఫర్ మీ. మీకు ఎప్పుడైతే నల్గొండకు డెప్యుటేషన్కి వెళ్ళారో అక్కడ జాయిన్ అయిన సెకండ్ డే రోజు మీద ఫైరింగ్ జరిగింది, మీరు ఒక గ్యాంగ్ని కూడా అరెస్ట్ చేశారు. అసలు ఆ ఇన్సిడెంట్ ఎలా జరిగింది సార్? అసలు యాక్చువల్గా నేను ఛార్జ్ తీసుకున్నప్పుడు చాలా వరకు హైవేస్లో దొంగతనాలు అవుతుండేది. అయిన తర్వాత అప్పటికే ఒక 25-30 కేసెస్ వరకు అయినాయి. అయిన తర్వాత 4 స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి పెట్రోలింగ్ ఇంటెన్సిఫై చేసిన తర్వాత చాలా వరకు టెక్నికల్ ఎవిడెన్స్ ఇవన్నీ కూడా వర్కౌట్ చేస్తే మనము ఆ పార్టీ గ్యాంగ్ అని అది అర్థమైంది. అంటే మహారాష్ట్రలో ఇందాపూర్ అనే విలేజ్ నుంచి వాళ్ళు వస్తారు. సో వాళ్ళని మనం పట్టుకునే క్రమంలో వాళ్ళని మనం ఇక్కడ హైదరాబాద్ అవుట్స్కట్ ORR దగ్గర పట్టుకునేటప్పుడు దే వేర్ వెరీ వైలెంట్. వాళ్ళు మా హెడ్ కానిస్టేబుల్ మీద నైఫ్తో కూడా స్టాబ్ చేసే ప్రయత్నం చేసినారు. సో వాళ్ళని స్కేర్ ఆఫ్ చేయడానికి ఫైరింగ్ చేయడం జరిగింది. వాళ్ళని పట్టుకున్న తర్వాత మాకు ఏమర్థమైందంటే దే హ్యావ్ కమిటెడ్ 2 murders, అరౌండ్ 34 ప్రాపర్టీ అఫెన్సెస్ అని దొంగతనాలని వాళ్ళు 5 డిస్ట్రిక్ట్స్లో చేయడం జరిగింది. యు ఆర్ మోస్ట్ ఫోకస్డ్ ఆన్ నార్కోటిక్స్, అంటే డ్రగ్ ఫ్రీ డిస్ట్రిక్ట్గా చేయాలనుకున్నారు. సో హౌ డు సీ సార్? ఎందుకంటే ఇంతకుముందు అంటే ఈ యొక్క నార్కోటిక్స్ మీద అంత అవగాహన లేకుండే, కానీ ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్లోనూ చెప్తున్నారు. ఈవెన్ మెడికల్ కానీ జనాలకి పోస్టర్ రూపంలో కానీ కూడా చెప్తున్నారు. సో దీని మీద మీ అవగాహన ఏంటి సార్? యూత్ ఎందుకు ఇంకా అడిక్షన్ అవుతున్నారు అంటారు? అంటే ఇప్పుడు నేను నల్గొండకు వెళ్ళకన్నా ముందు ఐ వాజ్ ఇన్ TG యాంటీ నార్కోటిక్స్ బ్యూరో. సో దాంట్లో ఉన్నప్పుడు మేము క్లియర్ కట్గా 3 విధాలుగా, అంటే 1 is ప్రొడక్షన్, ట్రాన్స్పోర్టేషన్, కన్జంప్షన్, ఈ 3 ఆస్పెక్ట్స్ మీద కంప్లీట్గా మనము ఫోకస్ చేసి చాలా వరకు ఎన్ఫోర్స్మెంట్ అనేది చేయడం జరిగింది. సో నల్గొండ వెళ్ళిన తర్వాత అదే ఒక మొమెంటమ్ని క్యారీ చేసుకుంటూ తీసుకొని వెళ్ళినాం. అయితే స్టార్టింగ్లో చాలామంది కన్జ్యూమర్స్ మీద ఇమీడియట్గా మనము కేసు కట్టి రీహాబిలిటేట్ చేయడం కన్నా వాళ్ళని మనం డైరెక్ట్గా రీహాబిలిటేట్ చేసి వాళ్ళని మనం హాస్పిటల్స్కి పంపించడం, వాళ్ళ పేరెంట్స్ తీసుకొని వచ్చి కౌన్సిలింగ్ చేయడం త్రూ సైకాలజిస్ట్, ఇవన్నీ కూడా మేము ఒక 400 members గాంజా ఎనీ కైండ్ ఆఫ్ డ్రగ్ కన్జ్యూమర్స్ అందరినీ కూడా మనం రీహాబిలిటేట్ చేసి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి అమ్మే వాళ్ళని మీద కూడా గట్టిగా సెల్లర్స్ మీద గట్టిగా కేసు కట్టడము, వాళ్ళకి రిమాండ్ పంపడము, PD యాక్ట్స్ పెట్టడము, ఇవన్నీ కూడా చాలా గట్టిగా యాక్షన్ తీసుకోవడం జరిగింది. కాకపోతే ఏంటంటే కొంతవరకు
నల్గొండ జిల్లాలో అవైలబుల్ లేకపోయినా కూడా బయట నుంచి వేరే రాష్ట్రాల నుంచి లేకపోతే కొన్ని ప్లేసెస్ నుంచి తీసుకొని రావడం వల్ల అది ఇంకా కొంతవరకు నడుస్తున్నది. బట్ మనము అయినవి అన్ని విధాలుగా కూడా దాన్ని టైట్ చేసుకుంటూ తగ్గించుకుంటూ వస్తున్నాం. ఓకే సార్, ఈ యువత కోసం మీరు ఎలాంటి ప్రణాళికలు వేస్తున్నారు సార్ నార్మల్గా? ఎందుకంటే ఇక ఇది ఎక్కడో ఒకసారి అరెస్ట్ చేసినా కూడా ఇంకో దగ్గర ఎలాగో స్టార్ట్ అవుతుంది సార్. సో దీన్ని ఫ్యూచర్గా ఎలా మీరు కంప్లీట్గా అరెస్ట్ చేయొచ్చు అని చెప్తారు? విత్ రిగార్డ్స్ టు డ్రగ్స్ అంటారు. అవును సార్. డ్రగ్స్ అనేది ఒకసారి అంటే మేము చాలా వరకు అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేస్తున్నామండి. ఇప్పుడు దాకా సుమారు 2000 స్కూల్స్ అయినా మేము విజిట్ చేసి ఉంటాం, మా SHOs అందరూ కలిసి కూడా. దాంట్లో ఏం చెప్తామంటే ఒకసారి డ్రగ్స్కి అడిక్ట్ అయితే మాత్రం మీరు ఫినాన్షియల్గా యూ విల్ లూజ్ మనీ, సైకలాజికలీ యూ విల్ లూజ్ యువర్ మెంటల్ స్టెబిలిటీ. అన్నిటికన్నా ముఖ్యంగా ఒకసారి డ్రగ్స్ కేసు మీ మీద రిజిస్టర్ అయితే మాత్రం మీ ఫ్యూచర్లో లైఫ్ యువర్ కెరియర్ ఈస్ గాన్. ఎందుకంటే పోలీస్ వెరిఫికేషన్లో కంపల్సరీగా మీ మీద డ్రగ్స్ కేసు అని తెలిస్తే మాత్రం మీకు ఉద్యోగం ఇచ్చే వాళ్ళు ఎవరు ఉండరు. లోన్లో కూడా ఎవరైనా బ్యాంక్ వాళ్ళు అప్లై చేసిన బ్యాంక్ వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసినప్పుడు అరే ఆ అబ్బాయి మీద డ్రగ్స్ కేసు ఉన్నది అంటే కూడా ఇదని మళ్ళీ మనీ రీపే చేస్తారా చేయడానికి కూడా ఉండదు. సోషల్ స్టిగ్మా కూడా ఉంటుంది. అదంతా గాంజా బ్యాచ్ ఈ బ్యాచ్ అని చెప్తే కూడా మళ్ళీ వాళ్ళతో పాటు ఎవరు కూడా కలవనికి ఉండరు. So we try to persuade them that they should not get into drugs. Our only motive is that ఎప్పుడైనా సరే if anybody offers you drugs you say no, even though no is the hardest thing to say. ఎంత గొప్ప వాళ్ళకి నో చెప్పడం కష్టం, కానీ అది దగ్గరున్న వాళ్ళకి నో చెప్పడం ఇంకా కష్టం. అయినా కానీ డ్రగ్స్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ కాకుండా నో చెప్పాలి అని చెప్పి we persuade them. It is happening, but it is a long drawn process, but we will definitely get there. Community engagement in policing, దీని మీద మీరు చాలా ఎక్కువ మాట్లాడతారు, లేదంటే యువర్ లీడింగ్ ద థింగ్స్ ఆల్సో. అసలు ఎండ్ ఆఫ్ ద డే ఏం చెప్పాలనుకుంటున్నాం సార్ దీని ద్వారా? అంటే పోలీస్ డిపార్ట్మెంట్ అనేది వీఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది కమ్యూనిటీ. కమ్యూనిటీతో చాలా క్లోజ్గా ఎంగేజ్ చేసుకుంటూ మా డ్యూటీస్ చేస్తూ ఉంటాం. అందుకని మేము మా దగ్గర నల్గొండలో అన్ఎంప్లాయిడ్ యూత్స్కి ఒక 3000 జాబ్స్ వరకు ఇప్పించినాము. వాళ్ళకి కొన్ని కబడ్డీ కాంపిటీషన్స్ పెట్టడం జరిగింది. కొన్ని ట్రాఫిక్ ప్లేసెస్లో యాక్సిడెంట్స్ ఫ్రీక్వెంట్గా అయ్యే ప్లేసెస్లో ట్రాఫిక్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ పెడుతున్నాము. యాక్సిడెంట్స్ తగ్గినికి కూడా వాళ్ళకి CPR ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలి, ఇవన్నీ కూడా అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేస్తాం. సో బికాస్ వీఆర్ పార్ట్ ఆఫ్ దిస్ సొసైటీ, ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ దట్ వీ డూ ఎవ్రీథింగ్ పాసిబుల్ టు రెడ్యూస్ ది అమౌంట్ ఆఫ్ క్రైమ్. సో ఆ విధంగా వీ హ్యావ్ టేకెన్ అప్ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ ప్రోగ్రామ్స్ ఇన్ అ లార్జ్ స్కేల్. ఎస్పెషలీ నౌ ఈచ్ విలేజ్కి కూడా ఒక విలేజ్ పోలీస్ ఆఫీసర్ అంటూ మనం అలాట్ చేసి ఆ విలేజ్ పోలీస్ ఆఫీసర్ కంపల్సరీగా విలేజ్కి వెళ్ళి, అంటే చాలామంది పోలీస్ స్టేషన్కి రానికి భయపడుతుంటారు. సో అది అట్లా కాకుండా మన కానిస్టేబుల్ ర్యాంక్ ఆఫీసర్, హెడ్ కానిస్టేబుల్ ర్యాంక్ ఆఫీసర్ గ్రామాలకు వెళ్ళి అక్కడ మాట్లాడి సమస్యలు ఏమున్నాయి చూసి పోలీస్ స్టేషన్ దగ్గర రాకుండా కూడా ఇక్కడ కూడా ఏమైనా సమస్యలు పరిష్కారం అయితే ఆ విధంగా కూడా వర్కౌట్ చేయడం జరుగుతుంది. మీరు ఉమెన్ ఎంపవర్మెంట్ మీద కూడా మీరు ఇంతకుముందు బాగా పనిచేశారు. సో యూ స్టార్టెడ్ ఇనిషియేషన్ ఫర్ డిప్లాయ్మెంట్ ఆఫ్ ఉమెన్ ఇన్ ద యాక్టివ్ రోల్స్. అసలు ఆ థాట్ ఎలా వచ్చింది సార్? అంటే ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ అ నావెల్ థాట్ అండి, చాలామంది చేస్తున్నారు. బట్ వన్స్ వీ హ్యావ్ రివ్యూడ్ వీ హ్యావ్ నోటీస్ దట్ కొంతవరకు స్టీరియోటైప్ చేసిన రోల్స్కే లిమిట్ అవుతున్నది. సో ఆ విధంగా కాకుండా ఆ స్టీరియోటైప్ అనేది పోయిన తర్వాత కూడా మనం ఏ విధంగా అన్ని డ్యూటీస్ అందరికీ ఇస్తే జనాల్లో ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది. ప్లస్ అట్ ది సేమ్ టైం పోలీస్ స్టేషన్స్ ఆర్గనైజేషన్లో కూడా ఆ స్టీరియోటైపింగ్ అనేది పోతుందని చెప్పేసి మనము ఇది చెప్పడం జరిగింది. నౌ వీఆర్ గివింగ్ వెహికల్ చెకింగ్, patrolling, beach patrol, driving, guards, all kind of duties that men are doing, women are also doing in Nalgonda. సార్ దీనివల్ల ఏదైనా మార్పు కనిపిస్తుందా సార్? తప్పకుండా చాలా మార్పు కనిపిస్తుంది అండి. ఎందుకంటే దేర్ ఆర్ సమ్ రోల్స్ విచ్ ఉమెన్ కెన్ డూ బెటర్, సమ్ రోల్స్ మెన్ కెన్ డూ బెటర్, బట్ దేర్ ఆర్ మోస్ట్ ఆఫ్ ది రోల్స్ ఇన్ పోలీసింగ్ ఎవ్రీబడి కెన్ డూ ద సేమ్. కానీ ఇది ఉమెన్ చేయలేరు అనే ఒక స్టిగ్మా పోవాలి అంటే తప్పనిసరిగా ఉమెన్ చేసి చూపించేయాల్సిందే. ఓకే, ఉమెన్స్ అందరికీ మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఇఫ్ యూ ఆస్క్ మీ దెన్ ఐ వుడ్ సే ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్, ఎవ్రీబడి హ్యాస్ ద సేమ్ కెపాసిటీ. Policing is not about strength, it is about tactics, it is about everything which not only includes strength, which everybody is equipped with. Yes. So ఈ particular roles only men చేయగలుగుతారు, ఓన్లీ వాళ్ళకే కన్ఫైన్ చేయాలన్నట్లు ఏం లేకుండా everybody is equally qualified to do every role. So you should definitely come forward and explore and take up new responsibilities. Yeah. Sir, చాలా మంది UPSC aspirants ఉన్నారు. ఒక ఫస్ట్ అటెంప్ట్లో రాదు, సెకండ్ అటెంప్ట్లో, థర్డ్ అటెంప్ట్ కూడా చాలామంది ఫెయిల్ అవుతారు. కానీ వీళ్ళందరికీ ఎంగేజింగ్ ఉండాలి, ఇంకా మోటివేషన్ ఉండాలంటే మీరు ఏం చెప్తారు? ఎందుకంటే సంవత్సరాల బట్టి వాళ్ళు కూర్చుంటున్నారు. కొంతమందికి అది ఫ్రూట్ఫుల్ చాలా అర్లీగా వస్తుంది, కొంతమందికి రాదు. కానీ వాళ్ళు కూడా డిమోటివేట్ అవ్వకుండా ఉండాలంటే అసలు ఏం చెప్తారు మీరు? ఓకే, UPSC అనేది అదొక పెద్ద సముద్రం.
దాంట్లో నేను ఓన్లీ ఒకటే 6 నెలలు చదివేసి నేను దాన్ని బయటికి వచ్చేస్తా అనేది కాని పరిస్థితి అది. ఎందుకంటే ఇట్ ఈస్ అ వాస్ట్ సబ్జెక్ట్. సో యూపీఎస్సీలో నా అనుభవం ప్రకారం మోస్ట్లీ ఇట్ ఈస్ హార్డ్ వర్క్. టాలెంట్ ఈస్ డెఫినెట్లీ దేర్, బట్ హార్డ్ వర్క్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ అటెంప్ట్లోనే పోయింది, సెకండ్ అటెంప్ట్లో పోయింది అని చెప్పేసి నిరాశ పడకుండా ఆ హార్డ్ వర్క్ అనేది మీరు కంటిన్యూ చేసుకుంటూ మీరు కంపల్సరీ చదువుకుంటూ వెళ్ళి ఆ డెడికేషన్తో పాటు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే మాత్రం తప్పకుండా యూ విల్ అచీవ్. మై మంత్రా వాజ్ ఓన్లీ వన్ థింగ్, ఈవెన్ ఇఫ్ ఐఎమ్ అచీవింగ్ రిజల్ట్స్ ఆర్ నాట్ అచీవింగ్ రిజల్ట్స్, మై ఫాదర్ యూస్ టు టెల్ మీ కష్టపడ్డది ఎప్పుడు వృధా కాదు. సో నేను కంపల్సరీ ఆ క్రమంగానే చదువుకుంటూ వెళ్ళేవాడిని. I would have అదే విధంగా కన్సిస్టెంట్గా చదివినాను. I had put up my own timetables. So maybe not in the first, maybe not in the second, but third attempt I have achieved my result. సరే, ఇప్పుడు అనిపించలేదా ఎందుకు అంటే ఆల్రెడీ అని చేస్తున్నాం కదా, ఫస్ట్ అంటే పోయినాయి కదా, అది పోయిన తర్వాత డిమోటివేట్ ఎక్కడ కాలేదా? డిమోటివ్ కదా, ఎందుకు రాలేదని చెప్పి ఇంకా కసేకు వేరింది కొట్టాలి సార్. ఓకే, టుడే యూ ఆర్ బీన్ అ రోల్ మోడల్ ఫర్ సో మెనీ పీపుల్, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ యూ ఆర్ ఇన్స్పైరింగ్ సో మెనీ పీపుల్. సో వాళ్ళందరూ కూడా ఇలాంటి స్టేజెస్ని రీచ్ అవ్వాలి అంటే ఒక్క మెసేజ్ ఏం చెప్తారు? If you ask me profession wise, I will say everybody ఎక్కడికి వెళ్ళినా కూడా we are saying first of all you say no to drugs. మీ దగ్గర ఎటువంటి డ్రగ్స్ ఎట్లాంటివి ఉన్నా కూడా you say no, you give us the information, we will catch the entire network. But on a personal note, if you ask me now, to all the youth, now is your age to explore, now is your age to work hard, now is your age to succeed in life. So కష్టపడండి, డెడికేటెడ్గా మీరు ఏదనుకుంటే కూడా అది కంపల్సరీగా డెడికేషన్ చేస్తే మాత్రం తప్పకుండా సాధిస్తారు. యా, థ్యాంక్ యూ సార్. Thank you so much for your valuable time and insights also.